అందరికీ శనార్థులు. ఎట్లున్నారు అందరూ? అందరూ మంచిగున్నారా? ఇక ఎప్పటి లెక్కనే మీకోసానికని చెప్పి గరం గరం ధమాకా వార్తలను పట్టుకొచ్చినా దుమ్ము దులుపుడే. ఇంకెందుకు ఆలస్యం? ఇవాళ మొత్తం మన ధమాకా వార్తలలో ఏమేమి వార్తలు ఉన్నాయో చూసొద్దాం పాండ్రి. ఏందో ఏమో నుల్లా అసలు మనసుల మతిలో ఏం తిరుగుతున్నది, వాళ్ళ ఆలోచన ఏంటిది, వాళ్ళది ఏందనేది పురాగా ఏం అర్థమైతే లేదు. వాళ్ళు తినే తిండిలో ఉన్నదా, తిరిగే దోస్తాలు ఉన్నదా, ఉండే సావాసాలతోని తెల్లవాళ్ళు మెలుకుతోని ఓటీటీలు చూసుడు వల్ల అట్లా వస్తున్నదా వాళ్ళ ధమాకుల పురుగు అనేది మనకు అర్థమైతే లేదు. కానీ నిన్న జరిగిన తెలంగాణలో ఘటననైతే అందరినీ కలిసివేసేటట్టే ఉన్నది. ఒక గొప్ప ఆచార్య స్థానంలో ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ అర్చకుని మీద దాడి చేసుడు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 20 మంది మొత్తం ఆయన నష్ట దిగ్బంధనం చేసి మూకుమ్మడిగా దాడి చేసిండనంటే గంత పెద్ద మనిషిని అట్లా చెయ్యొచ్చునా? వీళ్ళని ఏమనుడు చెప్పుండ్రి. మరి ఈ వార్త మీద ఇద్దరు పెద్ద లీడర్లు మస్తు గరానికి వచ్చి చిలుకూరు బాలాజీ పంతులు గారికి సపోర్టింగ్గా నిలబడ్డారు. మరి ఆ లీడర్లు ఎవరు, ఏమన్నారు ఇంతకు పురాగా తెలవాలి కదా. మరి చూద్దాం పాండ్రి వార్తను. ఇక నిన్న జరిగినటువంటి దాడిలో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను మాజీ మంత్రులు కేటీఆర్ సారు, సవితా ఇంద్రారెడ్డి మేడం, శ్రీనివాస్ గౌడ్ సారు పరామర్శన చేసిల్లయ్యా. రంగరాజను ఆయన కొడుకులకైతే బాగానే దెబ్బలు తాకినాయట. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు ఆల్రెడీ చేసిండ్రట. మిగతా వాళ్ళ కోసం కూడా పోలీసులు గట్టిగానే ఎతుకులాడుతున్నారట. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితిని అట్లనే దాడి జరిగిన విషయాలను కూడా వివరంగా తెలుసుకున్నాడు. ఈ తెలంగాణలో గింత బహిరంగంగా ఒక పూజారి మీద గింత దౌర్జన్యంగా దాడి జరుగుతా అంటే అసలు సర్కార్ ఏం చేస్తున్నది? రియాక్ట్ కావాలి కదా. ఇప్పటి వరకు ఎందుకు రియాక్ట్ కాలేదని చెప్పి సూటి ప్రశ్న వేసిండు సర్కార్కు. ఇంకా అంతనే కాకుండా రంగరాజన్ సార్కు నేనున్నా, ఎంత దూరమైనా పోతా, మీకు ఏం జరిగినా నేను మీకు అండగా నేను నిలబడతా, పోరాడతానని చెప్పి భరోసా కూడా ఇచ్చిండు. అసలు ఎక్కడ ఎటువంటి టైంలలో ఇటువంటి మళ్ళా రిపీట్ కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. దోషులు ఎసొంటోళ్ళైనా సరే, ఎంత పెద్దోళ్ళైనా సరే ఉపేక్షించకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరిండు కేటీ రామారావు సారు. అగౌరవపరచడమే కాకుండా వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని ఇవాళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇక చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సారు మీద దాడి జరుగుడు చాలా దురదృష్టకరం. ఇటువంటి వాటిని ఉపేక్షించనే వద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ అన్నాడు. ఇది ఒక వ్యక్తి మీద జరిగిన దాడి కాదు, ధర్మ పరిరక్షణ మీద దాడిగా భావించాలని చెప్పిండు. కొన్ని దశాబ్దాలుగా రంగరాజను ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సాంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తప్పిస్తున్నారని చెప్పిండు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక రంగరాజన్ మీద దాడి చేయడం వెనుక కారణం ఏంటో అసలు పోలీసులు నిగ్గు తెలుసాలని చెప్పిండు. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వార్నింగ్ సుతం ఇచ్చిండు. ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని చెప్పి కూడా అన్నాడు. అయినా ఏందో ఏమోనోలాగా పెద్ద ఆయన మీద చెయ్యి చేసుకుంటే ఏమొత్తది? మరి మనుషులు రోజు రోజుకు ఎట్లా అధ్వానంగా తయారవుతున్నారంటే ఓపిక అనేదే లేకుండా పోతున్నదయ్యా వీళ్లకు అని మస్తు గరానికి రాబట్టిండ్రు. ఈ దాడి జరిగిన సంఘటన తెలిసిన ప్రతి ఒక్కరు. అయినా ఏందో ఏమోనుల్లా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు చెప్పేది నిజమో, ఎవరు చెప్పేది అబద్ధమో ఎవరికి ఎరికైతే లేదు. నేను గొప్పోని, నేను మంచోని, నేను శుద్ధాన్ని శోకం పూసని అనుకుంటా ఈయన ఒక 10 వీడియోలను విడుదల చేస్తే ఆహాహా నువ్వు ఒక దొంగ, లంగ, లుచ్చ, లపంగి, నీ అంత చూస్తా కంటరేపుతా, నేను పోలీసు వాళ్ళని పిలిపించి బొక్కలా కొట్టిపిస్తా, నేనే గొప్ప సీమంతురాలని చెప్పి, నీతివంతురాలని చెప్పి ఇంకొకరు. ఇట్లా గత 3 రోజుల సంది సోషల్ మీడియాలో ట్రెండింగ్లకు పోతున్నటువంటి ఇలా వీడియోల మీద పోలీసు పెద్ద సార్లు అయితే గట్టిగానే ఫోకస్ పెట్టి నిజానిజాలు తప్పప్పుడు ఎవరియో తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు. మరి వాళ్ళు ఎవరో ఏందో వార్త తెలవాలి కదా, చూడండి. ఈ సోషల్ మీడియా పుణ్యమంట అని ఏది నిజమో ఏది అబద్ధమో తెలవక పబ్లిక్ అయితే పరిశ్రమల పతంగులు ఎగరేసే పనికైతే అత్తున్నదయ్యా. మరి ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నావు అని అంటారా? కిరణ్ రాయల్ అనే జనసేన కార్యకర్త ముచ్చట్నయ్యా. అయితే ఎవరైతే కిరణ్ రాయల్ మీద ఆరోపణ చేసిందో ఆమెను ఇప్పటికిప్పుడు పోలీసులు అరెస్ట్ చేసిండ్రయ్యా. అగో కిరణ్ రాయల్ కదా ఆమె పైసలు ఎగ్గొట్టింది, ఆమె నాగం చేసిందని ఆమె కంప్లైంట్ ఇస్తే గామెనెందుకు అయ్యా అరెస్ట్ చేసిండ్రనంటే తొందర పడకుండా అక్కడనే ఉన్నది అసలు ట్విస్ట్. ఇక ఎవరైతే ఆరోపణ చేసిందో ఈ అక్క పేరు లక్ష్మి, ఈమెను జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగో ఉన్నట్టుండి జైపూర్ కెంచి ఎందుకు వచ్చిండ్రు, ఏమా కథ అని అంటారా? ఆ కథ ఏందో తెలవాలంటే ఈ స్టోరీ పూరాగా చూడాల్సిందే.
ఆమె మీద ఒకటి కాదు రెండు కాదు బాగా కేసులే ఉన్నాయట. గత కొన్ని రోజుల సంది పోలీసుల కళ్ళు కప్పి ఆమె తిరుగుతున్నదట. గత 2 రోజులుగా ఆమె మీడియాలతో బాగానే కనబడుతోటి జైపూర్ పోలీసులు దెబ్బకు అలర్ట్ అయి శాకశక్యంగా తెలివిగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆమె ఫోన్ ను ట్రాప్ చేసి మొత్తానికైతే దొరకబట్టి అరెస్ట్ చేసిండ్రయ్యా. ఇక ఈమె చేసిన ఆరోపణలల్లా కిరణ్ రాయల్ అనేట ఆయన ఇప్పటికే జనసేనల అంతర్గత విచారణ అయితే ఎదుర్కొంటున్నాడు. ఇక ఈ ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ సార్ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి మీ మీద వచ్చినటువంటి ఆరోపణ మీద నిజ నిరూపణ అయ్యేదాకా మీరు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యకలాపాలలో మీరు పాల్గొనొద్దని చెప్పి గట్టిగానే ఒక లేఖనైతే ఈటల చేసిండు సోషల్ మీడియా వేదికగా. ఇక దీని మీద కాన్ఫ్లిక్ట్ కమిటీ కూడా విచారణ జరుగుతున్నదయ్యా. అయితే ఈ లక్ష్మి అనే ఆమె ఏం చేసిందయ్యా అంటే కిరణ్ రాయలు నా జీవితాన్ని నాశనం చేసిండు, నా దగ్గర మస్తు పైసలు తీసుకుని ఎగ్గొట్టిండు, నన్ను అప్పులపాలు చేసిండు, నన్ను చంపుతానని అంటున్నాడు, నా ఇంట్లో మీద దాడి చేసిండు, వీడు పెద్ద మోసగాడు జాదుగాడు దొంగ అని చెప్పి 1/2 గంట కోటి వీడియోలను ఆడియోలను విడుదల చేసుకుంటా సోషల్ మీడియానే షేక్ చేసేటట్టుగా వీడియోలను విడుదల చేస్తూనే ఉన్నది. ఇటువంటి అడ్డమైన గలీజు బెదిరింపులు చేసి నా రాజకీయ జీవితాన్ని తుంగల దొక్కాలని చెప్పి కుటిల రాజకీయాలు కుట్ర రాజకీయాలు ఈ వైసీపీ పార్టీ చేస్తున్నది, ఈ సిట్టిరెడ్డి చేస్తున్నాడు అని చెప్పి ఈ సిట్టిరెడ్డి 2.0 రాజకీయాల పథకమే ఇదని చెప్పి గట్టిగానే పోలీస్ పెద్ద ఆఫీసర్లకు చెప్పిండట. కిరణ్ రాయల్ అనే జనసేన కార్యకర్త ఏదేమైనా కానీ దీని మీద తగు విచారణ చేసి నాకు న్యాయం చేయండి చెప్పి పోలీస్ పెద్ద ఆఫీసర్లను అడుగుడుతోని వాళ్ళు తక్షణమే రియాక్ట్ అయ్యి అసలు మూలం ఏడ దెబ్బతిన్నదో మూలానికి మందు కొట్టే పనుల పడ్డారట పోలీసు పెద్ద సార్లు. సార్ మీకు దండం పెడతాం సార్, ఎట్లనన్నా మా అన్నను కాపాడండి సార్, ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను ఇస్తా, మీకు దండం పెడతా అని చెప్పి వైద్యో నారాయణో హరి అన్నట్టుగా డాక్టర్ రూపంలో దేవుడు ఉంటాడనే ఉద్దేశంతో ఎట్లనైనా మనకు ఆత్మీయ బంధం పేగు బంధం రక్త సంబంధంతో కూడుకున్నటువంటి ఆత్మీయ బంధాలను అనుసంధానం చేసుకుంటా మనోళ్ళను మనం కాపాడుకుందామనే తాపత్రయంలో ఎంత పైసలైనా సరే ఎన్ని ఖర్చైనా సరే జేబులకు స్టూట్లు పెట్టుకుని మరి ప్రైవేట్ దవాఖానాల్లో పైసలు కట్టి పానాలను బచాయించుకుంటాం. మరి పైసలు కట్టిన తర్వాత కూడా అనుకూలమైనటువంటి ట్రీట్మెంట్ రాకపోగా పానమే పోతే, ట్రీట్మెంట్ చేయకముందే పైసలు తీసుకుంటే అగ్గో నేనేం టాగర్ సినిమా స్టోరీ చెప్తలేను, మన తెలంగాణ హైదరాబాద్లో అయినటువంటి ఒక దవాఖానల తతంగాన్ని ఆ భాగవతాన్ని చెప్తున్నా. ఆ వార్త ఏందో చెప్పను, మీరే చూడండి. ఠాగూర్ సినిమా చూసినారు కదా, ఠాగూర్ సినిమాలో చచ్చిపోయిన పేషెంట్ కు ఎట్లయితే ట్రీట్మెంట్ ఇచ్చి లచ్చలు దాండుకుంటారో చనిపోయిన డెడ్ బాడీకి 2 రోజుల పాటు చికిత్స చేసి కోటి బాధలల్లా అష్ట కష్టాలల్లా పట్టరాని దుఃఖంలో ఉన్నటువంటి ఆ పేషెంట్ల దగ్గర అచ్చరాల 13 లక్షల రూపాయలను దండుకొని శివరాకరికి సేమ్ ఠాగూర్ సినిమా లెక్క కళ్ళద్దాలు తీసి మేమెంతో ట్రై చేశాం కానీ సారీ అని అట్లనే చెప్పిండట ఓ పెద్ద డాక్టర్. మరి ఏందయ్యా స్టోరీ ఈ పురాగా అంటే మదినాగూడ దగ్గర సిద్ధార్థ న్యూరో హాస్పిటల్. అయితే బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టిన ముచ్చట్ను ఎరకబట్టినటువంటి నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర రాజ నరసింహ సారు గట్టిగానే రియాక్ట్ అయ్యి మస్తు గరానికొచ్చి అసలు ముచ్చటేందో పురాగా తెలుసుకుంటారని చెప్పి రంగారెడ్డి జిల్లా డిహెచ్ఓ వెంకటేశ్వర్లు సార్కు ఆదేశాలను జారీ చేసుడుతోని సిబ్బందితోని హుటాహుటిగా సిద్ధార్థ దవాఖానకు పోయి పరిశీలన చేసి మొత్తం కేసును దర్యాప్తు ముమ్మరం చేసిండ్రయ్యా. ఇక ఈ నేపథ్యంలో డిహెచ్ఓ వెంకటేశ్వర్ల సార్ సిబ్బందితో కలిసి మదీనాగూడల సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ పరిశీలన చేసి దవాఖానా యజమానుల మీద మస్తు మండిపడ్డాడయ్యా. కడప జిల్లా నందమూరి గ్రామానికి చెందినటువంటి జి సుహాసిని చనిపోవడానికి గల కారణాలను, ఆమెకు వచ్చిన జబ్బుకు ఆమెకు ఎటువంటి చికిత్స చేసిల్లు అనే కోణంలో హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రశ్నలు వేసిండ్రు. ఇక డిహెచ్ఎంఓ వెంకటేశ్వర్ల సార్ అడిగిన ప్రశ్నలకు హాస్పిటల్ యాజమాన్యం చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతోని మస్తు గరానికొచ్చి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిండు అక్కడ ఉన్నటువంటి దవాఖానా డాక్టర్లకు. ఇక దాని తర్వాత చికిత్సకు సంబంధించిన కేస్ షీట్స్ ను తీసుకుని ఆధారాలను సేకరణ చేసిల్లు. ప్రస్తుతం దవాఖానలో 28 మంది పేషెంట్లు ఉన్నారని, తర్వాత వచ్చే కొత్త పేషెంట్లను చేర్చుకోవద్దని చెప్పి ఆ పెద్ద సారు ఆదేశాలను కూడా జారీ చేసిండు. ఇక ఇంకో 2 రోజులు లోతుగా దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటాం దవాఖానా మీద అని చెప్పిండయ్యా. ఇక జప్పున దవాఖానా ఆపరేషన్ థియేటర్ ను కూడా సీజ్ చేసిండ్లు డిహెచ్ఎంఓ సారు. చనిపోయిన మృతదేహానికి 2 రోజుల సంధి చికిత్స చేసి వాళ్ళ దగ్గర నుంచి గంతగనం పైసలను గుంజుతారా, మీరు అసలు డాక్టర్లా రాక్షసులా అని చెప్పి మస్తు ఫైర్ అయిండు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పేషెంట్ చనిపోవడానికి కారణమైనట్లు నిర్ధారణ అయితే గనక దవాఖానా యాజమాన్యం మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి రంగారెడ్డి జిల్లా డిహెచ్ఓ సార్ మీడియాకు చెప్పిండు. మీకు మళ్ళా చెప్తున్నా, కేసీఆర్ది ఐఫోన్ అయితే రేవంత్ రెడ్డిది చైనా ఫోను. అమ్మతోడు ఈ మాట నేను అనలేదు, కల్వకుంట్ల కవితక్కనే అన్నది. కొండగట్టు దగ్గర హనుమంతుల వారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడుకుంటా
కాంగ్రెస్ సర్కారు మీద బాగానే గరమైంది. 6 గ్యారెంటీల పత్తాకు లేదు. అసలు వీళ్ళు పాలన చేస్తున్నారో లేదో కూడా తెలియదు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం తెలంగాణ పబ్లిక్ను నాశనం చేస్తున్నది, 420 హామీలు ఇచ్చని చెప్పి మస్తు మైకుల ముంగట కోపానికి వచ్చింది. మరి కవితక్క ఇంకా ఏమన్నదో నాన్నతో నేను చెప్పను కానీ మీరే చూడండి. బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నదయ్యా. ఇక దర్శనం తర్వాత ఆమె మీడియాతో కూడా మాట్లాడుకుంటూ వచ్చింది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేసినామని చెప్పి, కాంగ్రెస్ సర్కారు కూడా రాజకీయాలకు అతీతంగా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి, ఆలయ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని చెప్పి కల్వకుంట్ల కవితక్క చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఈ ముచ్చట్లలో బీసీ రిజర్వేషన్లు, రైతు రుణమాఫీ మీద కూడా కీలక వ్యాఖ్యలే చేసిందయ్యా. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేలాగా చేసిన సుతం కార్యకర్తలు నాయకులు మా ఎంటనే ఉన్నారని చెప్పి కవితక్క అన్నది. 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం అమలు చేయలేదని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది. రైతుల పొలాలు ఎండిపోతున్నా సుతం పట్టించుకునే నాదుడు లేదయ్యా మన తెలంగాణలో, గిట్టున్నది మన తెలంగాణ దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పి ఆవేదనను వ్యక్తం చేసింది. రాజకీయ కక్షలతో కాకుండా కాళేశ్వరం ద్వారా వరద కాలువకు నీరు ఇయ్యాలని చెప్పి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తిని కూడా చేసింది కల్వకుంట్ల కవితక్క. శిశుపాలునికి 100 తప్పులు చేసిన తర్వాత శిక్ష పడ్డది. రేపు కాంగ్రెస్ పరిస్థితి కూడా గదే బరాబర్ అవుతుందని చెప్పి జనత కామెంట్ పెద్దగానే పెట్టింది. కుల గణనలో పెట్టినటువంటి 42% బీసీ రిజర్వేషన్లు ఎందుకు ఇత్తలేరు ఇంకా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి సూటి ప్రశ్ననే వేసింది. అన్ని కులాల వివరాలు వెంటనే బయట పెట్టాలని చెప్పి డిమాండ్ కూడా బాగానే చేసింది. బీసీ రిజర్వేషన్ బిల్లు పెడతారో లేదో చెప్పాలి. రేవంత్ రెడ్డి లెక్కలు తప్పు, కేటీఆర్ లెక్కలు ఐఫోన్ అయితే రేవంత్ రెడ్డి లెక్కలు చైనా ఫోన్ లెక్కనున్నాయంట జరంతా సెటేరికల్ గా కారెడ్డాలు ఆడుకుంటా మాట్లాడబట్టింది. బీసీ రిజర్వేషన్లు అమలు చేసేదాకా ఉద్యమం చేస్తాం, జగిత్యాల గడ్డ నుంచే బీసీ ఉద్యమం మొదలు పెడతామని చెప్పి జనత గట్టిగానే చెప్పింది. రైతు రుణమాఫీ ఎక్కడ కూడా సంపూర్ణంగా కాలేదు. బై ఎలక్షన్స్ అంటే కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుంది అనుకుంటా కవితక్క జనంత భవిష్యవాణి కూడా చెప్పింది అయ్యా. ఇప్పుడు నేను చెప్పబోయేది తెలంగాణ రైతులకు శుభవార్తనే అని చెప్పాలి. మొన్నటిదానిక ఛార్జింగులు అయిపోతా అంటే కూడా పెట్టుకొని కళ్ళు కాయలు కాసేటట్టు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పైసలు మీ అకౌంట్లకు జమ కాబోతున్నది. నేను అబద్ధమేం చెప్తలేను, నన్ను నమ్ముండ్రి. ఈ మాట స్వయంగా రేవంత్ రెడ్డి సారే చెప్పిండు. కావాలంటే మీకోసానికని జబర్దస్త్ ఆర్తను పట్టుకొని వచ్చిన చూడుండ్రి. తెలంగాణ సర్కారు ఒక శుభవార్తనే చెప్పిందిలా రైతులకు. 2 ఎకరాల భూమి కలిగినటువంటి రైతుల ఖాతాల్లో రైతు భరోసా పైసలను జమ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ నుంచి నేరుగా రైతుల ఖాతాలలో పైసలు జమ కాబోతున్నాయట. ఇప్పటికే ఎకరం భూమి కలిగిన రైతన్నలకు ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేసిన ముచ్చట ఎరికైనదే. ఎకరం భూమి కలిగిన 17 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని సుతం రాష్ట్ర ప్రభుత్వం అందరూ చేసిందయ్యా. రీసెంట్ గా 2 ఎకరాల వరకు ఉన్నోళ్లకు ప్రభుత్వం రైతు భరోసా నిధులను వాళ్ళ ఖాతాలలో వేయనికే రెడీ అయిపోతున్నది. ఇక తెలంగాణ సర్కారు ఈ మధ్య కాలంలో రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభం చేసిన ముచ్చట మనకు ఎరికైనదే. ఇక వాటన్నిటినీ ఏరే విధంగా అమలు చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సర్కారు గట్టి నిర్ణయమే తీసుకున్నదయ్యా. ఇండ్ల భాగంగా రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందియనికే ప్రభుత్వం ప్రతి ఏటా ఎకరాకు 12,000 అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నది. తొలి విడతగా ఇండ్ల భాగంగా ప్రస్తుతం అర్హులైనటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయలను జమ చేయబోతున్నది. జనవరి 26వ తారీఖు నుంచే ఈ పథకాన్ని ప్రారంభం చేసిన ప్రభుత్వం ముందుగా 563 గ్రామాలలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో పైసలను జమ చేసింది. రెండో విడతగా అంటే ఎకరం సాగు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని ఈ మధ్య కాలంలో ప్రభుత్వం అందన చేసిందయ్యా. ఇక ఇప్పుడు 2 ఎకరాల భూమిని కలిగినటువంటి రైతుల బ్యాంకు ఖాతాలలో రైతు భరోసా పైసలను ప్రభుత్వం జమ చేసేందుకు క్లియర్ కట్ గా సిద్ధమైందన్న ముచ్చట రైతన్నల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్నదయ్యా. ఇక అయితే ఈ రైతు భరోసా పైసలను దశల వారీగా అంటే మార్చి 31వ తారీఖు వరకు అర్హులైన రైతులందరికీ వాళ్ళ అకౌంట్లల్లో పైసలు జమ కాబోతున్నాయని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. ఇక ఈ మధ్య కాలంలో ఎకరా వరకు పొలం కలిగిన రైతుల ఖాతాలల్లో రైతు భరోసా పైసలు జమ చేసిన ప్రభుత్వం ఇవాళ లేకపోతే రేపటి నుంచన్నా 2 ఎకరాల
ఎకరాల భూమి కలిగిన రైతులకైతే పైసలను పక్కా ఎత్తది రైతు భరోసా కింద అని చెప్పి అధికారులు దానికోసానికనే ఏర్పాట్లు గట్టిగానే చేస్తున్నారనే టాకు రేవంత్ రెడ్డి ఆఫీస్ దగ్గర నుంచి వినబడుతున్న ముచ్చటయ్యా. సరే, రేవంత్ రెడ్డి సర్కారు ఎప్పటికప్పుడు రైతన్నలకు రైతు భరోసాలకు 6 గ్యారంటీస్ కు సంబంధించిన ముచ్చట్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఏదికగా విడుదల చేస్తూనే ఉన్నారు గాని అయ్యా మేము అన్ని వింటున్నాం గాని మాకు అసలు ఎప్పుడు అందుతాయ్యా? పోయిన 26వ తారీఖే మీకు టింగు మరి పడతాయి అని అన్నారు. ఇప్పటిదాకా అవి లేవు. మళ్ళా ఇప్పుడు మార్చి 31 వరకు టింగు అని పడతాయి అని అంటున్నారు. ఎప్పుడు పడతాయో ఎప్పుడు రాయ్యా అని కొంచెం కారెడ్డాలు ఆడుకుంటా మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులు. నిన్న సిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడైనటువంటి రంగరాజన్ సార్ మీద దాడి అయ్యింది కదా. ఆ దాడి ఎవరు చేసి లేరికనా రామరాజ్యం అనే ఒక సంస్థను పెట్టినటువంటి ఒక పెద్ద మనిషి. మరి రామరాజ్యం అనే సంస్థను పెట్టి శాంతంగా ఉండి పరులకు పాపం చేయకుండా కీడు చేయకుండా సీమకు కూడా హాని చేయకుండా ఉండాల్సిన ఈ రామభక్తుడు ఉన్నట్టుండి ఆ పంతులు గారి మీద ఎందుకు గరానికి వచ్చిండు? అసలునే ఎవరు ఎందుకు ఆ స్టోరీ? మనలలో మనకే గీసోంటి కొట్లాటలు ఉంటే పక్కోళ్ళు చూసి పక్కుమని నవ్వరా అని కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇక ఇట్లా మరి పంతులు గారి మీద దాడి ఎవరు చేసిళ్ళు, ఎందుకు చేసిళ్ళు, అసలు ఆయన కథ కమానిష్ ఏందో అరుచుకుందాం పాండ్రి. సిలుకూరి బాలాజీ గుళ్ళే ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి పెద్ద మనిషి అయినటువంటి రంగరాజన్ సార్ మీద దాడి చేసిన వాళ్ళ గురించినయ్యా. మరి ఎందుకయ్యా గంతగనంగా పెద్ద మనిషి అన్ని మంచి మాటలే చెప్తాడు కదా, దేవుని దగ్గర కులాలు అనేటివి ఉండొద్దని చెప్పి, అన్ని కులాలు సమానమేనని చెప్పి, దేవుడు అందరి వాడని చెప్పి చాలా మాటలల్లో చెప్పిండు. ఎన్నో సందర్భాలల్లో ఇది నిజమేనని నిరూపణ చేసే విధంగా కూడా ప్రవర్తన చేసిన వీడియోలను కూడా మనం చూసినాం. మరి ఉన్నట్టుండి వాళ్లకు ఈయనకు ఏం శత్రుత్వం ఉన్నది? అసలు వాళ్ళు ఉన్నట్టుండి ఈ పెద్ద మనిషి రంగరాజన్ సార్ మీద ఎందుకు దాడి చేసిండనేది తెలియదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దగ్గర 20 మంది ఒక్కపారిగా గుమిగూడి ఆయన ఇంట్లో ఉన్న టైంలల్లా వచ్చి అష్ట దిగ్బంధనం చేసినట్టు అనరాని మాటలు అనుకుంటా తిట్టరాని తిట్లతోటి చిన్నంతరం పెద్దంతరం అని చూడకుండా పాపం ఆయనను చాలా అవస్థలు పెట్టిండ్రయ్యా. సిలుకూరు ఆలయ బాధ్యతలు మాకు అప్పచెప్పాలని అడిగిండట. దానికి రంగరాజన పంతులు గారు నిరాకరణ చెప్పిండట. ఇంకేమున్నది, దాడికి దిగిండ్రయ్యా. అడ్డుకోబోయిన రంగరాజను కొడుకును కూడా కొట్టిండ్లంట. మేమెవలమో కాదు, ఇక్ష్వాకు వంశస్థులము. ఆలయ పరిధిలో ఈ గోత్రం ఉన్నోళ్లను శాస్త్రం నేర్పనికే ఎందుకు గుర్తించడం లేదని చెప్పి పంతులు రంగరాజన్ సార్ ను గట్టిగా గదమాయించి అడిగిల్లంట. ఉత్తగా కేసులు వేసుకుంటా పోతే కోర్టులో ఏం ఫాయిదా? మేం చెప్పినట్టు వినాలే. ఉగాది వరకు నీకు టైం ఇస్తున్నాం. రామరాజ్య స్థాపనకు సహకరించకపోతే మేము రామని వచ్చేటోళ్ళు వచ్చి చేయాల్సిన పని చేసుకుని పోతారని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండట. ఇక ఈ సంఘటనకు సంబంధించి చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఎంవి సౌందరరాజన్ సారు పోలీసులకు ఫిర్యాదు చేసిండయ్యా. దాడికి పాల్పడ్డోళ్లను కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ పెద్ద ఆఫీసర్లను అయితే కోరిండు. ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ సారు కూడా రియాక్ట్ అవ్వకుండా నా మీద 20 మంది ఉన్నట్టుండి దాడి చేసిళ్ళు, అందులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి అని పోలీసు పెద్ద సార్లకు ఎప్పుడుతోని కేసు ఎంబటే ఫైల్ చేసి మిగతా వాళ్ళ కోసం పోలీసులు కూడా బాగానే ఎత్తుకులాడుతున్నారట. ఇక వీళ్ళందరూ కూడా వేరే వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు అని చెప్పి చిన్న డౌట్ కూడా కొడుతున్నదట. అసలు ఎవరయ్యా మరి పంతుల మీద ఉన్నట్టుండి దాడి చేసింది ఈ వీరరాఘవరెడ్డి అని అంటే, ఈయనే వీరరాఘవరెడ్డి అనే ఒక సైన్యం పెట్టుకున్నాడట. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి వీరరాఘవరెడ్డి రామరాజ్యం పేరుతోని ఒక ప్రైవేటు సంస్థను నడిపిస్తున్నాడట. దేశంలో రామరాజ్యం ఏర్పాటు కావాలని ప్రచారం చేస్తుంటాడట. 10వ తరగతి పాస్ అయినా సరే లేకపోతే ఫెయిల్ అయినా సరే మా సైన్యంలో మీరు చేరొచ్చు అని చెప్పి వాళ్లకు డైరెక్ట్ గా రిక్రూట్మెంట్లను కూడా ఇస్తుంటాడట. యువతను మా సైన్యంలో చేసుకుంటా వాళ్ళతోటి ఇలాంటి దౌర్జన్యాలు చేయిస్తున్నట్లు కూడా గతంలో ఆరోపణలు ఈయన మీద బాగానే వచ్చినాయంట. ఇక ఈయనది ఇప్పుడే కాదు కేసు, గతంలో హైదరాబాద్ హ్యాబిట్స్ లో కూడా వీరరాఘవరెడ్డి మీద దాడి కేసు నమోదయ్యింది. ఇప్పుడు సిలుకూరు బాలాజీ అర్చకుడిని తన రామరాజ్యంలో చేర్చుకోవాలంట ఒత్తిడి చేసుకుంటా దౌర్జన్యానికి పాల్పడ్డాడంట. ఆయన ఇంటి మీద దాడి చేసుడే కాక ఇంట్లో మీద కూడా చెయ్యి చేసుకున్నాడట. ఏదేమైనా దైవ సేవల ఉండిగా పెద్ద ఆయన మీదకి ఉన్నట్టుండి 20 మంది రామరాజ్యం పేరుతోటి ఈ విధంగా దాడి చేసుడు మాత్రం చాలా దారుణమనే చెప్పాలి. చూసిండ్రు కదా మన ధమాకా వార్తలు ఎట్టున్నాయి, మీకు నచ్చినాయి కదా. మరి మీకు బాగా నచ్చినాయి కాబట్టి ఉత్తగా ఎందుకుంటారు? లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే ఈ వీడియో కింద కామెంట్ పెట్టుండ్రి. దానికంటే ముఖ్యం మన మెగా9 టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకుండ్రి. మళ్ళీ మంచి మంచి వార్తలతో నేను అత్తనే ఉంటా, కలుతూనే ఉంటా మరి.